నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వడమాలపేటలో 3.5 ఏళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వడమాలపేట మండలం ఏఎంపురం గ్రామ చిన్నారి అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలుపుతూ 10 లక్షలను బాధిత కుటుంబానికి అందజేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఇక రేపు మధ్యాహ్నం రాష్ట్ర హోంమంత్రి బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేయనున్నారు. మరోవైపు తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎంపేట ఎస్టీ కాలనీలో 3.5 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడ్డం హేయమన్నారు. ఘటనలో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు హోంమంత్రి అనిత. కాగా తిరుపతి జిల్లా వడమాలపేటలో 3.5 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ విషాదాంతమయ్యింది. చిన్నారిని ఎత్తుకెళ్లిన యువకుడు నాగరాజు అలియాస్ సుశాంత్ పాపను చంపి పూడ్చిపెట్టాడు. విచారణలో యువకుడు ఇచ్చిన సమాచారం ప్రకారం పూడ్చిపెట్టిన స్థలానికి వెళ్లిన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. వడమాలపేట మండలం ఏఎంపురానికి చెందిన పసిపాపకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లాడు యువకుడు నాగరాజు. పాప కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు. నిందితుడు నాగరాజును పట్టుకున్నారు. వడమాలపేట ఘటనలో 3.5 సంవత్సరాల చిన్నారిని చంపింది ఆ చిన్నారి మామే అని తెలిపారు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్లు కొని ఇస్తానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. చిన్నారి హత్యపై అన్ని ఆధారాలు సేకరించామని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చూస్తామన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. వారికి బంధువు కూడా అవుతాడు. అన్న సేమ్ కమ్యూనిటీ అందరూ కూడా యానాది కులానికి చెందిన వారు బంధువు వరుస కూడా అవుతారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి తమ్ముడి వరుస అవుతాడని చెప్పి కూడా ఇందాక చెప్పడం జరిగింది. సో దీనిపై ఖచ్చితంగా అన్ని కోణాల్లో విచారించి కేసుని ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది. పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణం కోసం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజా హోమ మహోత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు హోమాలు జరగనున్నాయి. అందులో భాగంగా రేపటి నుంచి నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నిత్యం హోమాలు నిర్వహించనున్నారు అర్చకులు. అలాగే రేపటి నుంచి 4వ తేదీ వరకు గణపతి హోమం, 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సుబ్రహ్మణ్య స్వామి హోమం నిర్వహించనున్నారు. ఈ నెల 8వ తేదీన దక్షిణామూర్తి హోమం, 9వ తేదీన నవగ్రహ హోమం, 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చండీ యాగం, 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రుద్రయాగం, 30వ తేదీన కాలభైరవ స్వామి హోమం, డిసెంబర్ 1వ తేదీన చండికేశ్వర స్వామి హోమం నిర్వహించనున్నారు అర్చకులు. శ్రీ కపిలేశ్వరాలయంలో టీటీడీ నిర్వహిస్తున్న హోమ మహోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 2012వ సంవత్సరంలో ఈ హోమాలను టీటీడీ ప్రారంభించింది. ఈ హోమాల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ఈ హోమాలను సొంతంగా చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని కావడంతో భక్తుల సౌకర్యార్థం సామూహికంగా ఈ హోమాలను టీటీడీ నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో చిరుత మృతి కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. ఈ కేసులో 5గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తాళ్తమడుగు గ్రామం వేతలచేను అటవీ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన కొందరు వేటగాళ్లు వన్యప్రాణులను చంపడానికి పొలం వద్ద విద్యుత్ తీగలను అమర్చినట్లు గుర్తించామని డిఎఫ్ఓ వెల్లడించారు. అయితే అడవి జంతువులను వేటాడడానికి వేసిన అక్రమ విద్యుత్ వైర్ల ఉచ్చులో పడి చిరుత దెబ్బతిని ఆచేతన స్థితిలోకి వెళ్లిపోయిందని, ఆ తర్వాత పులిని హింసించి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందన్నారు. చిరుతను చంపిన కేసులో బంగారుపాళ్యం వెలుతురు చేనుకు చెందిన 2 సహా 5గురు అనుమానితులను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చిరుత పులి కాళ్లు, గోళ్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నామన్నారు డిఎఫ్ఓ భరణి. ఎవరైనా వన్యప్రాణులను చంపడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డిఎఫ్ఓ. తిరుమల విజిలెన్స్ అధికారులు సాంకేతిక సహకారంతో దళారుల ఏరివేతకు శ్రీకారం చుట్టనుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఒక్కొక్కరిది ఒక్కో ప్రయాస. ఎలాగైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలన్న ఆతృత. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా వెంకన్న దర్శనం కోసం చేసే ప్రయత్నం కొందరు దళారులకు వ్యాపారంగా మారింది. ఇందులో భాగంగానే సిఫారసు లేఖలకు గిరాకీ నెలకొంది.
ఆన్లైన్, ఆఫ్లైన్లో శ్రీవారి దర్శనం టికెట్లు లభించని కొందరు భక్తులు, సిఫారసు లేఖలు దక్కని మరికొందరు అవసరమే ఆసరాగా తిరుమలలో దళారీల దందా కొనసాగుతోంది. కొండపై దళారు వ్యవస్థకు మంగళం పడేలా ఎన్నో చర్యలు చేపట్టిన టీటీడీ పటిష్ట నిఘా కొనసాగిస్తోంది. అయినా ఏదో ఒకలా దళారీల దందా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే వీఐపీల సిఫారసు లేఖలు దళారీలకు ఆదాయ వనరుగా మారిపోయింది. ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు పీఆర్ఓలు, పీఏలుగా వ్యవహరిస్తున్న కొందరు దళారీలతో చేతులు కలిపి వెంకన్న దర్శనంలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా అడ్డంగా దొరికిపోతున్నారు. ఇలా శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు దర్శనం టికెట్లు, వసతి గదులు అధిక ధరలకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించడంతో తిరుమలలో దళారీల దందాకు కళ్లెం వేసేలా నిఘా పెరిగింది. టీటీడీ విజిలెన్స్ వింగ్, పోలీస్ శాఖ సంయుక్తంగా దృష్టి సారించి దళారీలను ఏరివేసే పని ప్రారంభమైంది. సిఆర్ఓ ఆఫీస్, జేఈఓ కార్యాలయం, ఎంబీసీ 34, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ల వద్ద నిఘా పెరిగింది. అనుమానితులను అదుపులోకి తీసుకొని కూపీ లాగుతున్న విజిలెన్స్ వింగ్ దళారీ వ్యవస్థలో అసలు సూత్రధారుల పాత్రలను బయటపెడుతోంది. గత 5 ఏళ్లుగా తిరుమలలో కొనసాగిన దళారీల దందాపై నమోదైన కేసులను పరిశీలిస్తోంది. 2019లో 50, 2020లో 34, 2021లో 46, 2022లో 72, 2023లో 57, 2024లో ఇప్పటిదాకా 38 కేసులు నమోదైనట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో 18 కేసులు నమోదు కాగా దళారులు, ఇతర మోసగాళ్ల మోసాలపై 64 వరకు ఫిర్యాదులు విజిలెన్స్కు వచ్చాయి. ఈ మధ్యనే వైసీపీ ఎమ్మెల్సీ పీఏ వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను 65,000కు విక్రయించినట్లు తిరుమల 1 టౌన్ పిఎస్లో కేసు నమోదైంది. పుదుచ్చేరి సీఎం కార్యాలయం నుంచి సిఫారసు లేఖను పొందిన దళారీ వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను విక్రయించి అడ్డంగా దొరికిపోయాడు. ఇక తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, అతిథి గృహాల్లోని దళారీల దందా కొనసాగుతున్నట్లు విజిలెన్స్ గుర్తించింది. లాకర్లు తీసుకునే భక్తులను బురిడీ కొట్టించిన ఆన్లైన్ మోసగాడి వ్యవహారం కూడా వెలుగుచూసింది. ఆధార్తో శ్రీవారి దర్శనం గదులను తరచూ తీసుకునే వారిని గుర్తించేందుకు టీటీడీ ఆధార్ సీడింగ్ను కూడా ప్రారంభించబోతోంది. ఈ మేరకు అనుమతులు తీసుకున్న టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగానే పూర్తి స్థాయిలో ఆధార్ డేటాతో దళారులను గుర్తించే పని చేపట్టనుంది. దళారీలను ఏరివేసేందుకు టెక్నాలజీని కూడా అందుబాటులోకి టీటీడీ తీసుకురాబోతోంది. దళారులను గుర్తించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 180042544141ను కూడా అందుబాటులోకి తెచ్చింది టీటీడీ విజిలెన్స్. ఇక వీఐపీ సిఫారసు లేఖలే దళారీల దందాకు ఆదాయ వనరుగా మారిపోగా, మరోవైపు సిఫారసు లేఖలపై ఒక్కొక్కరిది ఒక్కో వాదనగా మారిపోయింది. తెలంగాణ నుంచి వచ్చే వీఐపీ సిఫారసు లేఖలను అనుమతించిన టీటీడీ వైఖరిపై ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధుల డిమాండ్ ఇప్పుడు చర్చగా మారింది. తెలంగాణ ప్రజాప్రతినిధులు స్వయంగా వస్తే దర్శనం అవకాశం కల్పిస్తున్న టీటీడీ సిఫారసు చేస్తే అనుమతించని పరిస్థితి ఉంది. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలందరూ టీటీడీ తమ సిఫారసులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఇలా సిఫారసు లేఖల వ్యవహారంపై తెలంగాణ ప్రజాప్రతినిధుల వార్నింగ్ను పట్టించుకోని టీటీడీ ఇప్పటిదాకా దీనిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అయితే సిఫారసు లేఖలపై కొందరు స్వామీజీల వాదన మరోలా ఉంది. అసలు వీఐపీ సిఫారసు లేఖల్ని రద్దు చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. శ్రీవారి దర్శనంలో అందరూ సమానులే అని ఏపీ సాధు పరిషత్ స్వామీజీలు పేర్కొంటున్నారు. ఇలా సిఫారసు లేఖలపై ఎవరి వాదన వారిది కాగా, తిరుమలలో సిఫారసు లేఖలే కొందరు దళారీలకు పెట్టుబడిగా మారిపోయింది. దీంతో సిఫారసు లేఖల వ్యవహారంపై ఏపీ సర్కార్ నిర్ణయం ఏంటి? కొత్త పాలక మండలి ఈ సమస్యను ఎలా ఎదుర్కోబోతుందన్నదే సవాలుగా మారబోతోంది. కార్తీక మాసం పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో లక్ష కుంకుమార్చన, బిల్వార్చనను అర్చకులు ఘనంగా నిర్వహించారు. అన్ని మాసాల్లోకెల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నెల రోజులు శివారాధన చేస్తూ కార్తీక సోమవారాలు, ఉపవాసాలు ఆచరిస్తూ ఆ శివుడిని అనుగ్రహం పొందడం కోసం ప్రయత్నిస్తారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తి పారవస్యంలో మునిగిపోతారు. బ్రహ్మ ముహూర్తంలో కార్తీక స్నానం, కార్తీక దీపం వెలిగిస్తారు.
నవంబర్ 1న పాడ్యమి గడియలు వచ్చినప్పటికీ సూర్యోదయ సమయంలో అమావాస్య గడియలు ఉన్నందున నవంబర్ 2 నుంచి కార్తీక స్నానాలు ప్రారంభించాలని పండితులు చెప్తున్నారు. శివాలయంలో ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడగా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తూ భక్తులు శివుని అనుగ్రహం కోసం పరితపిస్తారు. శివాలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహిస్తూ తమ దోషాలు, బాధలు తొలగిపోవాలని శివుడిని కోరుకుంటారు. అయ్యప్ప దీక్షలు ప్రారంభమయ్యేది ఈ నెలలోనే. ఈ మాసంలో శివలింగానికి బిల్వదళాలతో అర్చన చేయడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈరోజు పవిత్ర నదీ స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగిస్తారు. వాటిని పారే నీటిలో లేదా చెరువులో వదిలేస్తారు. కార్తీక మాసంలో చేసే దీపారాధన చాలా మహిమ కలిగిందని చెప్తుంటారు. సాయంత్రం వేళ భక్తులు గుడిలో దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. కొంతమంది కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపం వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నవంబర్ 5న పెద్దశేష వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమలలో నవంబర్ 5వ తేదీన నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేర్లతో కలిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలు అందించినట్లు పురాణాలు చెప్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్రనామాలలో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్య సూర్యులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయం ఇవ్వడమే కాకుండా శరణాగత ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపజేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికి ఆ భగవంతుడు ప్రసాదించాడు. తొలి నుంచి పార్టీని నమ్ముకొని ప్రజాసేవలో అంకితమైన భానుప్రకాష్ రెడ్డికి టీటీడీ పాలక మండలిలో చోటు లభించింది. భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వసనీయత, తనకున్న కమిట్మెంట్ రెండూ కలవడంతో ఈ పదవి దక్కించుకోవడం సునాయాసమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిలో అనేక ఈక్వేషన్లు, అనేక సమీకరణలు కొనసాగాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందిన వారికి కూడా అవకాశం చిక్కింది. అయితే తిరుమలలో సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతోందని, స్వామివారి సేవలు సరిగ్గా సాగడం లేదని అన్య మతస్థులు ఇక్కడ తిష్ట వేశారని పేర్కొంటూ గత 5 ఏళ్లుగా తిరుమలలోనూ బయట కూడా ఉద్యమాలు చేశారు బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి. ఒక్క ఏపీలోనే కాకుండా తిరుమలలో అన్యమత వ్యవహారంపై ఆయన ఢిల్లీకి కూడా వెళ్లి ఫిర్యాదులు చేశారు. ఇక్కడితో కూడా ఆయన ఆగకుండా వైసీపీ హయాంలో అప్పటి ఈవో ధర్మారెడ్డి వ్యవహారంపై నిరంతరం మీడియా ముందుకు వచ్చారు. ఆయన వల్ల తిరుమల అపఖ్యాతి పాలవుతుందని పెద్ద ఎత్తున ఉద్యమించారు. అయితే ఇటీవల ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి బోర్డులో తనకు స్థానం దక్కుతుందని ఆయన ఆశించారు. ఎన్నికలకు ముందు కూడా ఆయన ఈ మాట చెప్పారు. తిరుమల బోర్డులో తాను తప్పకుండా ఉంటానని ప్రకటించుకున్నారు. కానీ తాజా బోర్డులో ఆయనకు చోటు దక్కలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన పేరును చేరుస్తూ సీఎం చంద్రబాబు ఆదేశాలతో బోర్డు సభ్యుల తుది జాబితా విడుదలైంది. దీంతో భానుప్రకాష్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇలా చిట్ట చివర ఆయన పేరు చేరడానికి మాత్రం కూటమి సర్కారులో మంత్రి పదవిని దక్కించుకున్న సత్యకుమార్ యాదవ్ ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆది నుంచి కూడా సత్యకుమార్, భానుప్రకాష్ రెడ్డి ఇద్దరు మంచి మిత్రులు కావడంతో పాటు బీజేపీ వ్యవహారాల విషయంలోనూ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సత్యకుమార్ చిట్ట చివరిలో జోక్యం చేసుకొని కేంద్రంలోని పెద్దల సాయంతో భానుప్రకాష్కు బోర్డులో సభ్యత్వం ఇప్పించడం గమనార్హం. మొత్తానికి సత్యకుమార్ కూటమి సర్కారుపై పట్టు నిలబెట్టుకోవడం రాజకీయంగా కూడా తనను తాను నిరూపించుకున్నట్లు అయింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం హైవే దొంగతనం కేసులో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2,38,000 రూపాయలు విలువ చేసే 4 బైకులు, సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు తెలిపారు.
శనివారం మధ్యాహ్నం కాణిపాకం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 29వ తేదీ రాత్రి 9 గంటలకు బొమ్మసముద్రం ఫ్లైఓవర్ వద్ద ఐరాల మండలం తిమ్మాజిపల్లికి చెందిన వెంకటముని అనే వ్యక్తి బైక్లో వెళ్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు దారి అడ్డగించి అతనిపై దాడి చేసి బైక్ను, సెల్ ఫోన్ను, కొంత నగదును దొంగతనం చేసినట్లు ఫిర్యాదుదారుడు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం నిందితులైన చిత్తూరు జానకారపల్లికి చెందిన సింగమలై, రజని ఇద్దరిని అరెస్టు చేసి శనివారం రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. కేసులో ప్రతిభ కనబరిచిన కాణిపాకం ఎస్ఐ ధరణీధర్ సిబ్బందిని అభినందించారు. జస్ట్ యూరిన్ పాస్ చేయడం కోసం బండి ఆపి యూరిన్ పాస్ చేసి మళ్ళీ వచ్చి బండిలో కూర్చునే టైంలో ఆపోజిట్ డైరెక్షన్ టువర్డ్స్ మన బొమ్మ సముద్రం నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్లో వచ్చి ఇతన్ని చేతులతో కాళ్ళతో కొట్టేసి అతని చేతిలో ఉన్న సెల్ ఫోను, 16,000 రూపాయల డబ్బులు, తర్వాత అతను వెంకటమునికి చెందిన స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ తీసుకొని పరారైపోయినారు. అతను ఇచ్చిన కంప్లైంట్ మీద హైవే మీద జరిగింది కాబట్టి హైవే రాబరీ కేసు రిజిస్టర్ చేసినాం. బాల కార్మిక వ్యవస్థను నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ వద్ద గల సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బాల కార్మిక వ్యవస్థకు సంబంధించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా బాల కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి మైగ్రేట్ జరుగుతుందని, దాంతోపాటు హోటల్స్, హాస్పిటల్స్లో బాల కార్మికులు ఉన్నట్లయితే గుర్తించాలని, నగర ప్రాంతాలలో ట్రాఫిక్ ఉన్న చోట బాల కార్మికులకు ఎక్కువగా కనిపించడం జరుగుతుందని, వారి తల్లిదండ్రులతో చర్చించి వారిని పాఠశాలకు పంపే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీరు ఉండే ప్రాంతాలను గుర్తించి వారు విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. దీంతో పాటు బాల్య వివాహాలు చేసుకున్న అమ్మాయిల్లో ఎక్కువ మెటర్నల్ డెత్ జరుగుతాయని, ఈ అంశంపై క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్ అధికారులు సమన్వయంతో పనిచేసి బాల్య వివాహాలను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. వివాహ వయసు రాకముందే వివాహం చేయడంతో వచ్చే ఆరోగ్య సమస్యలను వివరించాలని, ప్రధానంగా కర్ణాటక సరిహద్దుగా గల పలమనేరు, కుప్పం ప్రాంతాలలో ఈ సమస్యను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. పోలీస్ శాఖ సమన్వయంతో సచివాలయాల్లో గల మహిళా పోలీసులు బాల్య వివాహాలు జరగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రభావతీదేవి, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాజ్యలక్ష్మి, జిల్లా కార్మిక శాఖ అధికారి ఓంకార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధికి సూచికలుగా గుంతల రహిత రహదారుల ఏర్పాటుకు శ్రీకారం చెప్పింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. పాకాల మండలం ఈ పాలగొట్టుపల్లి పంచాయతీ శేషాపురం నుంచి ప్రారంభించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి సూచికలుగా గుంతల రహిత రహదారులను ఏర్పాటు చేసేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. పాకాల మండలం ఈ పాలగుట్టపల్లి పంచాయతీ శేషాపురం నుంచి గుంతల రహిత రహదారుల కార్యక్రమాన్ని భూమి పూజ చేసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పులివర్తి నాని శనివారం ప్రారంభించారు. శేషాపురంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు ఎమ్మెల్యే పులివర్తి నాని ఘన స్వాగతం పలికారు. సిక్కోలు, కల్లూరు ఘాట్ రోడ్డు నుంచి శేషాపురం వరకు గుంతల రహిత రహదారుల పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 6 కిలోమీటర్లకు గాను 4.5 లక్షల రూపాయలతో మరమ్మతులను చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో మొదటి ఫేజ్లో 11 గుంతల రహిత రహదారి పనులకు 87.63 కిలోమీటర్లకు 89.40 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టనున్నట్లు వారు వివరించారు. చంద్రగిరి నియోజకవర్గంలో రోడ్డు మరమ్మతులకు నిధులు సరిపోకపోవడంతో పనులు పూర్తి చేయడానికి ఆలస్యమవుతోందని, తొందరగా పనులు పూర్తి చేసేందుకు నిధులను విడుదల చేయాలని ఎమ్మెల్యే నాని కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా పాకాల మండలంలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉందని కలెక్టర్కి తెలిపారు. పలమనేరు అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు వలస రావడంతో అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని, వాటి వలన తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే తెలిపారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని కలెక్టర్ను ఎమ్మెల్యే కోరారు. మారుమూల గ్రామమైన శేషాపురంలో సెల్ టవర్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఏనుగుల బీభత్సంలో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందేలా చూస్తామని, సెల్ టవర్ సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడి సెల్ టవర్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యేకు కలెక్టర్ హామీ ఇచ్చారు.
దామల చెరువు కొమ్మిరెడ్డి గారిపల్లి వరకు రోడ్డు పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కన్నా చంద్రగిరి నియోజకవర్గానికి నిధులు ఎక్కువ మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే దానివల్ల 87 కిలోమీటర్ల పైచీలకు రోడ్డు గుంతలమయం లేకుండా నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారో నిజంగా వాస్తవం చెప్పాలంటే కొంచెం మిగతా నియోజకవర్గాల కంటే కొంచెం తక్కువ ఇచ్చాము. ఎందుకంటే పంచాయతీరాజ్ రోడ్స్లో ఎక్కువ పెడుతున్నాం. అంటే R&B రోడ్ తక్కువ పెడుతున్నాం, పంచాయతీరాజ్ రోడ్లో ఎక్కువ పెడుతున్నాం ఈ నియోజకవర్గానికి. కానీ R&Bలో కూడా ఇంకొక సుమారుగా 90 లక్షలు పెట్టి ఇంకొక 72 కిలోమీటర్లు కూడా కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మీరు దామల చెరువు కొమ్మిరెడ్డిపల్లి రోడ్డు అన్నారో ఖచ్చితంగా అది కూడా మీరు అదేవిధంగా సార్ పక్కన ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గానికి 5,28,00,000 పెట్టున్నారు. సూలూరుపేట 4,20,00,000 ఉంది. వాళ్ళకి మంచి కాన్స్టిట్యున్సీ, పెద్ద పెద్ద రోడ్డు ఉండేది. చంద్రగిరి చాలా వెనకబడి నియోజకవర్గం. ఎస్సీ గారు మా పైన దృష్టి సారించండి. మెయిన్ రోడ్లో ఉండే వాళ్ళని దృష్టి సారిస్తే మాకు కష్టం. ఎందుకంటే 89 లక్షల రూపాయలు అంటే మనకి ఏం మూల చాలదు. ఎందుకంటే సుమారు 120 కిలోమీటర్లు మన చంద్రగిరి నియోజకవర్గం మొత్తం తిరిగితే మీకు అన్ని ఏ నియోజకవర్గం వెళ్ళినా రోడ్డు ప్రాబ్లం ఉంది. కాబట్టి దయచేసి ఎస్సీ గారు, డీ గారు చూసి దీన్ని పెట్టి దానికి సంబంధించి శాంక్షన్ ఇవ్వలేదు. స్విమ్స్ ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న భవనాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీఓ శ్యామలరావు. స్విమ్స్ ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఇతర భవనాలను వేగవంతంగా పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను టీటీడీఓ శ్రీ జె శ్యామలరావు ఆదేశించారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్తో కలిసి శనివారం సాయంత్రం స్విమ్స్లోని వివిధ విభాగాలలో రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలపై ఈవో సమీక్షించారు. ఇందులో ప్రధానమైన విభాగాలతో పాటు జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ తదితర విభాగాధిపతులతో వారి విభాగాల్లో జరుగుతున్న చికిత్సలు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, రోగుల సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం జనరల్ వార్డు, పద్మావతి ఆసుపత్రిలోని 3వ అంతస్తులోని ఆపరేషన్ థియేటర్లు పరిశీలించి పలు సూచనలు చేశారు. తర్వాత అత్యవసర చికిత్స విభాగంలో వైద్యులు రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాలు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, ఓపీ రిజిస్ట్రేషన్ తదితర అంశాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగుల సహాయకుల గదిని పరిశీలించి అక్కడ వేచి ఉన్న వారితో టీటీడీ అందిస్తున్న భోజనం, వైద్య సౌకర్యాల గురించి ఈవో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులు, వారి సహాయకులు టీటీడీ అందిస్తున్న నాణ్యమైన వైద్యం, ఇతర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, ఎస్ఈ మనోహరం, ఈఈలు ప్రసాద్, మల్లికార్జున, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ ప్రభావతి, పలువురు వైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జాతీయ రహదారులలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నివారించడంలో యువత సామాజిక బాధ్యత వహించాలని జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్ కోరారు. తిరుపతి మంగళం రోడ్డులోని జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో సిటీ కేబుల్తో ఆయన మాట్లాడుతూ, ఇటీవల చూసినట్లయితే రోడ్డు ప్రమాదాలు, యువత అతివేగంగా డ్రైవింగ్ చేయడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ప్రమాదాలు నివారించడంలో యువత కీలక బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. తిరుపతి ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం సంబంధించి 34 మండలాలు ఉన్నాయి. 34 మండలాల్లో 15 మంది మోటార్ వాహనాల తనిఖీ అధికారులు ఉన్నారు. దాదాపుగా ఈ జిల్లాలో 7,34,428 వాహనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కేవలం నాన్ ట్రాన్స్పోర్ట్ అంటే మోటార్ సైకిల్సు, కార్లు, వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్లు కలిపి 6,46,638 వాహనాలు ఉన్నాయి. సో గణనీయంగా ఉన్న రోజుకు పెరుగుతున్న ఈ యొక్క వాహనాల సంఖ్య చూస్తుంటే మనకి రహదారులు నిత్యము రద్దీగా ఉంటున్నాయనే విషయం మనకు అవగతమవుతోంది. కాబట్టి ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు యువత చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించి డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఒక ప్రాంతీయ రవాణా శాఖ అధికారిగా, జిల్లా రవాణా శాఖ అధికారిగా అందరినీ కూడా వేడుకుంటున్నాను. ముఖ్యంగా మోటార్ సైకిల్స్ నడిపేటప్పుడు హెల్మెట్ లేకుండా నడపడం వలన జరిగే ప్రమాదాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ సంఖ్యను తగ్గించాలి, ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించాలి అంటే ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ని తమ యొక్క సామాజిక బాధ్యతతో గుర్తెరిగి నడపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము.
తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్య ధోరణి పరాకాష్ఠకు చేరింది. ప్రభుత్వాలు మారినా అధికారుల పనితీరు మాత్రం మారడం లేదు అన్నదానికి ఉదాహరణగా తిరుమల తిరుపతి దేవస్థానం పనితీరు నిదర్శనంగా నిలుస్తోంది. తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తా అని చెప్పినప్పటికీ అధికారుల పనితీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. భక్తుల సౌకర్యార్థం వేల కోట్లు ఖర్చు చేసే టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తిరుమల దిగువ ఘాట్ రోడ్లో ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రిపేర్ పనులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకుండా వెల్డింగ్ చేస్తూ నిప్పు రవ్వలు భక్తులపై పడేటట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు ఏఐటీయూసీ నాయకులు అల్లాబక్ష ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారని సిపిఐ నాయకులు పెంచలయ్య తెలిపారు. తిరుపతి జీవకోన ప్రాంతంలోని బాలికల వసతి సముదాయంలో విద్యార్థినులకు అన్నదానం చేసి పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు పెంచలయ్య అల్లాబక్ష సిటీ కేబుల్తో మాట్లాడుతూ పుట్టినరోజు, వివాహ వేడుకలు, శుభకార్యాలు, పర్వదినాల పేరిట అనవసరపు ఖర్చులతో ధనాన్ని దుర్వినియోగం చేస్తుంటారని, అలా కాకుండా అవసరమైన విద్యార్థులకు ఒక పూట తిండిని పెట్టగలిగితే వసతి సముదాయంలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలు సంతోషంగా ఉంటారని తెలిపారు. ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నాయకుడు మన అల్లాబక్ష గారు పిల్లలు వారి కుటుంబం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి ఒక 70 మంది పిల్లలకి ఈవేళ అన్నదానం చేయడం, పిల్లలందరికీ పుస్తకాలు, పెన్నులు, ఇతర చదువుకోవడానికి అవసరమైనటువంటి వస్తు సామాగ్రిని వారు సేవా దృక్పథంతో వారికి అందించడం అనేటువంటిది చాలా గొప్ప కార్యక్రమం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలకి అందరికీ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయడానికి అనేక మంది మానవతావాదులు, సేవా తత్పరులు ఈ సమాజంలో ఉన్నారు. వారందరూ కూడా ఈ యొక్క రియల్స్ సంస్థని మరింత అభివృద్ధి చెందడానికి ఎన్నో కళ్ళ ముందర చూస్తున్నాం. కానీ ఈ జీవకోన ఉన్నటువంటి హాస్టల్లో, సుభాష్ చంద్రబోస్ హాస్టల్లో ఇలాంటి వార్డెన్ సార్లు కానీ మేడంలు కానీ ఇక్కడ హక్కున చేర్చుకొని సొంతం తన బిడ్డలాగా పోషించుకుంటూ ఈరోజు వస్తున్నాం. ఏదో పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం. వాళ్ళ సమక్షంలో మాకు దీపావళి అని కూడా మేము ముస్లిం అయినటువంటి వ్యక్తులైనా కూడా వాళ్ళతో పాటే మేము పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కిందని టీడీపీ నాయకులు మధు తెలిపారు. తిరుపతి కొర్లగుంట ప్రాంతంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు మధు సిటీ కేబుల్తో మాట్లాడుతూ సూపర్ 6లో భాగంగా మహిళలకు సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమైన గ్యాస్ సిలిండర్లను ఆ రోజు గతంలో పేదవాళ్లకు కూడా గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు కూడా సీఎం అయినాక ప్రతి పేద కుటుంబంలో గ్యాస్ కనెక్షన్ ఉంది, సిలిండర్ కొనుక్కోవాలంటే ధరలు ఎక్కువగా ఉందని బాధపడే ప్రతి పేద మహిళ కుటుంబంలో 2024 సీఎం అయినాక ప్రతి పేద మహిళలు ఉచితంగా గ్యాస్ ఇస్తానని ఎలక్షన్ ముందు ఎలాగైతే మాట ఇచ్చారో సీఎం అయినాక మాటకి కట్టుబడి అతి తక్కువ సమయంలో ఏడాదికి 3 సిలిండర్ల లెక్కన ప్రతి పేద కుటుంబానికి కేటాయించిన ఘనత, గొప్పతనం మహిళా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారని కూడా మీడియా తరపున తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన విజయవంతమై 100 పరిశ్రమలు ఏపీకి తీసుకువచ్చిన శుభ సందర్భంగా టీఎన్టీసీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించుకున్నారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద టీఎన్టీయూసీ నాయకులు టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ పిలుపు మేరకు అలిపిరి వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నామన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన పూర్తి చేసుకొని 100 పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత లోకేష్కి దక్కిందని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజులలో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మకు మంచి పదవి రావాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు విదేశీ పర్యటన పూర్తి చేసి రావడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించే ఉద్దేశంతో మన యువ నాయకుడు అమెరికా వెళ్ళి పెద్ద పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఈ రాష్ట్రానికి మంచి ప్రాజెక్టులు రావాలని అందరితో మాట్లాడి ఈ రాష్ట్రం మీకు కావాల్సినటువంటి సదుపాయాలు వాటరు, నీరు, విద్యుత్ అన్నీ కూడా మేము సరఫరా చేస్తాం.
మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అనే ఉద్దేశంతో మన యువ నాయకుడు పోయి అందరితో పెద్ద పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఒప్పించి ఈ రాష్ట్రానికి మంచి దిశ నిర్దేశించేటువంటి ఉద్దేశంతో గుంతల రహిత రహదారులే ధ్యేయమని అన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్. జిల్లాలో 6.72 కోట్లతో 482 కిలోమీటర్ల బీటీ రోడ్ మరమ్మత్తు పనులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారి ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా జిల్లాలోని రహదారులను గుంతల రహిత రహదారుల సాధన కార్యక్రమం చేపట్టిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు పట్టణంలోని FCI గోడౌన్ వద్ద గల స్టేట్ హైవే బీటీ రోడ్డుపై గల గుంతలను మరమ్మతు చేసే కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ ఆముదలతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో R&B పరిధిలో గల రోడ్ల మరమ్మతుకు చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా 6.72 కోట్లతో 482 కిలోమీటర్ల బీటీ రోడ్ మరమ్మత్తు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి 19 లక్షలతో మంజూరైన 12.5 కిలోమీటర్ల రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, చిత్తూరు ఎమ్మెల్యే, మేయర్ మరమ్మతుకు గురైన బీటీ రోడ్డుపై తారు కంకర వేశారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చర్యలు చేపట్టడం జరుగుతున్నదన్నారు. ఇందులో భాగంగా చిత్తూరు నియోజకవర్గ పరిధిలో గల రహదారుల్లో మరమ్మత్తు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కటారి హేమలత, R&B ఈఈ శ్రీనివాసులు, డిఈ నాగమల్లయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.